హాయ్ అండి. అమ్మ ప్రేమ అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా అయితే బాగున్నానండి. ఇక్కడైతే కందిపప్పు, గోంగూరనైతే విడివిడిగా అయితే శుభ్రం చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. సండే రోజు తీసిన వ్లాగ్ అండి. ఉదయం నుంచి అయితే ఏం వీడియో అయితే తీయలేదు. వీడియో తీస్తూ ఉంటే మందిరానికి ఆలస్యం అవుతుందని తీయలేదండి. నేనైతే మందిరాన్ని నుంచి నేను వస్తూ అయితే నేను గోంగూర అవి అయితే తీసుకొని వచ్చాను. ఫ్రెష్‌గా తాజాగా ఉంది. ఇంకా మా వారైతే చికెన్ అయితే తీసుకొచ్చారండి. చికెన్ ఫ్రై, గోంగూర పప్పు అయితే నేను చేస్తున్నాను. ఇక్కడ పప్పులోకి అయితే పచ్చిమిర్చి, టమోటాలు, 2 పెద్దవి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పప్పులో అయితే వేస్తున్నాను. రైస్ కూడా ఇక్కడైతే శుభ్రం చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోండి. ఒక్కొక్కరు పులుపు తినగలుగుతారు, ఒక్కొక్కరు తినలేరండి. మేమైతే పులుపు తక్కువ తినటం. ఇంకా చిటికెడు పసుపు, మీకు తగినంత కారము తీసుకోండి. మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి. మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ సండే రోజు అంటేనే ఆడవాళ్ళకి సెలవు అనుకుంటాం కదండి. కాదు, ఆ రోజే పని ఎక్కువగా ఉంటుందండి. ఇంకా వంటగదిలో మనం ఒకటి తర్వాత ఒకటి యుద్ధం చేయాల్సిందేనండి. సిక్సర్లు 4లు కొట్టాల్సిందే మనం ఆ రోజైతే. ఇంకా నేనైతే పప్పు కుక్కర్ పెట్టేశాను కదండి. త్వరగా వంట అయితే చేస్తున్నాను. ఇక్కడ క్యారేజ్ అయితే కట్టాలండి. క్యారేజ్ ఏంటక్క సండే రోజు అనుకుంటున్నారా? మాకైతే జేసీబీ బండి, ట్రాక్టర్లు అయితే ఉన్నాయండి. జేసీబీ బండి ఆ డ్రైవర్కి అయితే క్యారేజ్ అయితే నేను పెట్టాలి. ఇంట్లో ప్రతిరోజు పెడతానండి క్యారేజీ అయితే. నేనైతే ఇక్కడ ఇంకా చికెన్ తీసుకొచ్చారు కదా, చికెన్ అయితే శుభ్రం అయితే చేసేసుకున్నాను. ఇవైతే ఇంట్లో టామీ ఉందండి, కుక్క పిల్ల. ఆ కుక్కకైతే ఉడికించి అయితే పెట్టాలి. ఆ కోడి కాళ్ళు అయితే తీసుకొచ్చారు, అవి కూడా ఉడికించాలండి. ఆ తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని ఆ ఆయిల్లో వేసుకొని మీకు సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు అయితే తీసుకొని బాగా ఉడికించుకోనండి. నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఆ ఆయిల్లో అయితే నేను ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ ఏమైతే వేయలేదు. ఆయిల్ వేడెక్కింది. ఆ చికెన్ అయితే తీసుకొని అయితే ఉప్పు పసుపు అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత అయితే పెట్టేశానండి. ఇంక ఈ లోపు అయితే పప్పు కూడా విజిల్ వచ్చేసింది. నేనైతే చికెన్లో వాటర్ అయితే ఏం వేయలేదు. ఆ చికెన్ల నుంచి అయితే వాటర్ వచ్చాయండి, ఊరిపోయాయి చికెన్ నుంచి వాటరు. ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి. విజిల్ అయితే తీసేయాలి, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. క్యారేజ్ పెట్టాలి కదా. ఇంకా నేను పప్పు తాలింపు అయితే పెట్టాలి కదండి. అదేనండి పోపు పెట్టేసేయాలి కదా. 4 చిన్నులపాయ రెబ్బలు, 2 ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు అయితే తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి చికెన్ ఫ్రైలోకి. పచ్చి మిర్చి అయితేనేమో చికెన్ ఫ్రైలోకేనండి. ఇక్కడైతే నేను ఇంకా పప్పు విజిల్ అంతా అయిపోయిన తర్వాతనే పప్పు అయితే మెదుపుకుంటున్నాను ఇక్కడ. ఆలోపు పప్పు మెదుకునేలోపు ఆయిల్ వేడెక్కించుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు అయితే పెట్టుకుంటాం కదా. ఇక్కడ పక్కన చికెన్ ఉడికిపోతుంది, పక్కన అయితేనేమో పోపుకు పెట్టేశానండి. రైస్ అయితే ఉడికిపోలేదండి. ఇంకా త్వరగా అవుతుంది పని అయితే. ఇక్కడ వీడియో నేనే తీసుకుంటూ ఇక్కడ వంట నేనే చేస్తున్నానండి. మా పిల్లలు అయితే ఇంకా సెలవు వచ్చింది కదా, ఆడుకోవటానికి అయితే వెళ్ళారు. ఇక్కడైతే 4 చిన్నులపాయ రెబ్బలు, 2 ఎండుమిర్చి, పోపు దినుసులు, ఉల్లిపాయ, కరివేపాకు. ఈ పోపు అనేది బాగుంటుందండి. పోపు పెట్టుకుంటేనే పప్పుకి చాలా రుచిగా వస్తుంది. ఇంక ఇక్కడైతే పోపు అంతా వేగిపోయింది. వేగిన తర్వాత మనం ముందుగానే మెదిపేసి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర పప్పుని. ఇంకా నేను ఆ పోపులో అయితే వేసేసాను. వేసిన వెంటనే తిప్పేసి గరిటెతో తిప్పేసుకున్న తర్వాత మూత అయితే పెట్టనండి. ఆ పోపు అనేది ఆ పప్పుకు పట్టుకొని రుచిగా ఉంటుంది. నిజం చూద్దానండి ఎంత టేస్ట్గా వచ్చిందో గోంగూర పప్పు అయితే. చాలా మందికి వచ్చే ఉంటుందిలేండి, తెలియని వారికి అయితే చూస్తున్నాను. ఇక్కడైతే చికెన్ అంతా ఉడికిపోయి నీరంతా ఆవిరైపోయిన తర్వాత మనం ముందుగా వేసుకున్నాం కదండి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకున్నానండి నేనైతే. ఆ తర్వాత
1 స్పూనున్నర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. ఆ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంటని వేయించుకోనండి. ఇంకా ఎక్కడ అడుగంటకుండా ఉంటుంది. పచ్చి వాసన పోయిన తర్వాత నేను ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నేను కరివేపాకు కూడా తీసుకున్నాను. ఫ్రైలోకి బాగుంటుంది వేగితే. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఉల్లిపాయలు కూడా కొంచెం ద్వారగా అయితే వేగిపోయాయండి. మరీ ఉల్లిపాయ వేగేంత అవసరం లేదు, తినేటప్పుడు అయితే బాగుంటుంది అలాగా. ఇంకా తర్వాత మీకు తగినంత కారము, ఒక అర స్పూను జీలకర్ర, పావు స్పూను మిరియాల పొడి అయితే నేను తీసుకున్నాను. 1 స్పూన్ అయితే ధనియాల పొడి అయితే తీసుకున్నానండి. నిజంగా అండి ఉట్టిగా మేమైతే గోంగూర పప్పు లేకుండానే ఈ చికెన్ ఫ్రై వేసుకొని రైస్లో అయితే తినేసామండి మేమైతే. నిజంగా అండి చాలా బాగా వచ్చినాయి 2 గోంగూర పప్పు మరలా చికెన్ ఫ్రై అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసి అయితే దించేసుకోండి. యమ్మీ చికెన్ ఫ్రై, టేస్టీ గోంగూర పప్పు. ఇంకా క్యారేజ్ పెట్టాలని చెప్పాను కదా, ఇదిగోండి డ్రైవర్కి అయితే ఈ విధంగా అయితే క్యారేజ్ పెట్టేశాను. రైస్, గోంగూర పప్పు, చికెన్ ఫ్రై. మేము ఏమైతే చేసుకుంటామో అదే పెట్టేస్తామండి వాళ్ళకైతే. ప్రత్యేకంగా ఏం వెరైటీ ఏం చేయము. ఇంక ఇక్కడైతే దోసకైతే నానపెట్టేసానండి. మా అత్తయ్య, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అయితే వస్తున్నారు. మా ఇంట్లో అయితే బుధవారం రోజైతే మా వినుకొండలో పండుగ అయితే జరుగుతుంది, తొలేకాసి. ఇదిగోండి టామీ అని చెప్పాను కదా, దీనినే మేము పెంచుకుంటున్నాము. ఇంకా సండే కదండి, పిల్లలు ఊరుకుంటారా వర్షం పడితే. ఇంకా పానీపూరి ఇప్పించమని అయితే ఒకటో చెవులు జోరీగలాగా వాగుతూ ఉన్నారండి. మనం ఊరుకుంటాము? ఇంకా జోరీగిని వదిలించుకోవాలి కదా ఇంకా మనం. ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని అయితే వెళ్తున్నానండి పానీపూరి అవి తినటానికి. అంటే పానీపూరి ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుందండి, పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇష్టమే కదా. నాకు కూడా చాలా ఇష్టం అండి పానీపూరి. ఇంకా చిన్నగా అయితే ఇంటి దగ్గర నుంచి అయితే నడుచుకుంటూ పానీపూరి బండి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంటికి ఇది కొంచెం దగ్గరలోనే ఉంటుంది పానీపూరి. అలాగనే బేకరీ కూడా దగ్గరలోనే ఉందండి. ఈ బేకరీకి మేము ఎప్పుడు కూడా వెళ్ళలేదు, చూపిస్తాను లాగనండి. ఇక్కడైతే పిల్లలు, నేను పానీపూరి అయితే తింటున్నాము. నేనైతే ఎస్పీ పానీపూరి ఉంటుంది కదండి, స్వీటు ఎస్పీ పానీపూరి అండి. కానీ టేస్ట్ బాగుంది. నేను కూడా కొత్తగా ట్రై చేస్తున్నాను. తింటున్నానులేండి, ట్రై కాదు, తింటున్నాను. ఇంకా పానీపూరి అన్నీ తినేసి కట్లెట్ అయితే అడిగారు. అక్కడ పిల్లలు అయితే తినలేదండి. ఇంటికి వచ్చి అయితే తింటామన్నారు. కట్లెట్ అయితే కట్ చేసి అదే ప్యాకింగ్ చేసుకొని అయితే వచ్చేసాము. ఇక్కడ బేకరీ ఉందని చెప్పాను కదా, ఇక్కడైతే ఉస్మానియా బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, టీ పెట్టుకొని ఆ బిస్కెట్లు 2 తిన్నామంటే మనకు ఉదయం ఇంకా టిఫిన్ లెక్క ఉంటుంది, పిల్లలకి విడిగా తినడానికి కూడా బాగుంటుంది. మా అమ్మాయికి అయితే ఉస్మానియా బిస్కెట్లు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా రైస్ కూడా తినకుండా అవే తింటుంది. ఇంకైతే ఈ కట్లెట్ తీసుకుంటున్నామని చెప్పాను కదా, ఇంకా కట్లెట్ తీసేసుకొని ఇంటికైతే వచ్చిన తర్వాత ఇంకా అవైతే ఓపెన్ చేసేసుకొని అయితే తిన్నారండి. ఉస్మానియా బిస్కెట్లు అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియో ఇంతేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.